This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder RS. సో ఈరోజు వీడియోలో రిమైనింగ్ నియోప్లాజం రిలేటెడ్ కోడింగ్ గైడ్లైన్స్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఏంటిదంటే సీక్వెన్సింగ్ ఆఫ్ నియోప్లాజం కోడ్స్. సో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎన్కౌంటర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రైమరీ మ్యాలిగ్నెన్సీ. సో పేషెంట్కి ప్రైమరీ క్యాన్సర్ ఉంది, సెకండరీ క్యాన్సర్ ఉంది, సెకండరీ సైట్ క్యాన్సర్. సో బట్ ఇక్కడ పేషెంట్ ఏమో ప్రైమరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు అనుకోండి. సో అప్పుడు పీడిఎక్స్ వచ్చేసి ప్రైమరీ క్యాన్సర్ అండ్ ఎస్డిఎక్స్ వచ్చేసి సెకండరీ క్యాన్సర్ ఇస్తాం. సో నెక్స్ట్, ఎన్కౌంటర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ సెకండరీ మ్యాలిగ్నెన్సీ. ఇదేంటంటే ప్రీవియస్ దానికి డిఫరెంట్. ఇక్కడ పేషెంట్ ఏమో సెకండరీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వస్తాడు కాబట్టి ఇక్కడ పీడిఎక్స్ వచ్చేసి సెకండరీ క్యాన్సర్ వస్తుంది అండ్ ఎస్డిఎక్స్ వచ్చేసి ప్రైమరీ క్యాన్సర్ వస్తుంది. సో రెండు డిఫరెంట్. పేషెంట్ దేనికోసం ట్రీట్మెంట్ కోసం వస్తాడో అది పీడిఎక్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ కోడింగ్ గైడ్లైన్ ప్రైమరీ సైట్ కోసం వస్తాడు, సెకండరీ కోడింగ్ గైడ్లైన్ సెకండరీ సైట్ కోసం వస్తాడు. సో పీడిఎక్స్ అనేది బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ మారుతుంది. సో కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి డాక్యుమెంట్లో. అండ్ నెక్స్ట్, మ్యాలిగ్నెంట్ నియోప్లాజం ఇన్ ప్రెగ్నెంట్ పేషెంట్. సో ప్రెగ్నెంట్ పేషెంట్కి నియోప్లాజం వస్తే ఎలా కోడ్ చేయాలి? ఫస్ట్ ఓ సిరీస్ కోడ్ ఇస్తాము. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గైడ్లైన్ నార్మల్గా ఏంటిదంటే ఓ సిరీస్ పీడిఎక్స్ ఇస్తాము. సో అడిషనల్గా టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది హెచ్డిఎక్స్ ఇస్తాము. ఓకే. అండ్ నెక్స్ట్, ఎన్కౌంటర్ ఫర్ కాంప్లికేషన్ అసోసియేటెడ్ విత్ నియోప్లాజం. మీన్స్ పేషెంట్ నియోప్లాజం ట్రీట్మెంట్ కోసం వచ్చాడు బట్ కాంప్లికేషన్ ఉంది. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ డిహైడ్రేషన్. సో ఇక్కడ డిహైడ్రేషన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు డిహైడ్రేషన్ పీడిఎక్స్ ఇస్తాము, తర్వాత క్యాన్సర్ కోడ్ ఎస్డిఎక్స్ ఇస్తాము. బట్ ఇయర్ ఒక ఎక్సెప్షన్ ఉంది. లైక్ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఇక్కడ రివైజ్ చేస్తున్నారు. లైక్ అనేమియా విత్ నియోప్లాజం ఉన్నప్పుడు ఇక్కడ పీడిఎక్స్ వచ్చేసి క్యాన్సర్ కోడ్ ఇస్తాము, ఎస్డిఎక్స్ వచ్చేసి కాంబో కోడ్ D63.0 ఇస్తాము. ఇది గైడ్లైన్ ఒకటి డిఫరెంట్. ఓకే. సో పేషెంట్కి సర్జరీ రిలేటెడ్ టు నియోప్లాజం అయింది, బట్ ఆ సర్జరీ నుంచి ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వస్తే అప్పుడు పీడిఎక్స్ వచ్చేసి కాంప్లికేషన్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ అది హిస్టరీ కోడ్ అయితే హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ కోడ్, లేదు యాక్టివ్ అయితే యాక్టివ్ క్యాన్సర్ కోడ్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ కోడ్ చేయాలి. ప్యాథాలజికల్ ఫ్రాక్చర్ డ్యూ టు నియోప్లాజం. సో ప్యాథాలజికల్ ఫ్రాక్చర్ అంటే లైక్ డ్యూ టు ఏదైనా డిసీజ్ వల్ల కూడా ఫ్రాక్చర్ అవుతుంది. సో హియర్ ద డిసీజ్ వచ్చేసి నియోప్లాజం. సో అప్పుడు ఎలా కోడ్ చేయాలి అంటే, ట్రీట్మెంట్ కనుక ఫ్రాక్చర్కి ఇస్తుంటే అప్పుడు ప్యాథాలజికల్ ఫ్రాక్చర్ M84 సిరీస్ వచ్చేసి పీడిఎక్స్ అండ్ దాంతోపాటు క్యాన్సర్ కోడ్ ఇస్తాము. అదే ఇన్ కేస్ ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్కి అవుతుంటే అప్పుడు పీడిఎక్స్ నియోప్లాజం ఇస్తాం, అడిషనల్గా M84 సిరీస్ ఇస్తాం. ఓకే. బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ అనేది పీడిఎక్స్ అనేది మారుతుంది, చూసుకోండి. నెక్స్ట్ గైడ్లైన్, కరెంట్ మ్యాలిగ్నెన్సీ వర్సెస్ పర్సనల్ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ. సో క్యాన్సర్కి సర్జరీ అయ్యి అక్కడ ఎక్సైజ్ చేస్తారు, తీసేస్తారు. బట్ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో కొన్ని డేస్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తారు, లైక్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లాంటివి. సో ఎప్పటివరకు అయితే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారో అప్పటి వరకు మనం యాక్టివ్ కోడే ఇవ్వాలి. వన్స్ ఆ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయి నో ఫర్దర్ ట్రీట్మెంట్ అని ఇస్తాడో అప్పుడు మాత్రమే హిస్టరీ కోడ్ ఇస్తాము. ఓకే. సో అదే ఇప్పుడు నో ఫర్దర్ ట్రీట్మెంట్ అండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రైమరీ మ్యాలిగ్నెన్స్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు, మళ్ళీ ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు మాత్రమే హిస్టరీ కోడ్ ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ హిస్టరీ కోడ్ కూడా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ Z85.0 నుంచి Z85.85 వరకేమో ప్రైమరీ మ్యాలిగ్నెన్స్ సైట్ ఆఫ్ ఫార్మర్ సైట్కి అయితే ఇస్తాము. అదే ఇన్ కేస్ సెకండరీ కానీ అలా ఉంటే Z85.89 ఇస్తాం. సో బోత్ బేస్డ్ ఆన్ ది సైట్. ఓకే. దట్ ఈస్ అ ప్రైమరీ సైట్ ఆర్ సెకండరీ సైట్. సో నెక్స్ట్, ల్యూకేమియా, మల్టిపుల్ మైలోమా అండ్ మ్యాలిగ్నెంట్ ప్లాస్మా సెల్ నియోప్లాజం ఇన్ రెమిషన్ వర్సెస్ పర్సనల్ హిస్టరీ. సో ఇన్ రెమిషన్ అంటే కండిషన్ ఉంటుంది బట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది ఆబ్సెంట్ ఉంటాయి.
సో అలాంటి సిచ్యువేషన్ ఇన్ రెమిషన్ అంటారు. సో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇన్ రెమిషన్కి సపరేట్ కోడ్స్ ఉంటాయి, నార్మల్ వాటికి కోడ్స్ ఉంటాయి, పర్సనల్ హిస్టరీ కోడ్స్ ఉంటాయి. సో డాక్యుమెంట్ అనేది క్లియర్గా చూసి కోడ్ చేయండి. నెక్స్ట్ మ్యాలిగ్నెంట్ నియోప్లాజం అసోసియేటెడ్ విత్ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గాన్. సో ఒక్కోసారి మన బాడీలో ఆర్గాన్స్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు, లైక్ లంగ్ ట్రాన్స్ఫర్, హార్ట్ ట్రాన్స్ఫర్. సో ఇట్లా ఏవైతే ట్రాన్స్ప్లాంట్ చేసిన ఆర్గాన్స్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటి దగ్గర కూడా. సో అప్పుడు ఎలా కోడ్ చేయాలి అంటే, సో ఇక్కడ 3 కోడ్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ T సిరీస్ కోడ్ వస్తుంది, కాంప్లికేషన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఆర్గన్ రిలేటెడ్. అండ్ సెకండ్ వచ్చేసి C80.2, దట్ ఈస్ మ్యాలిగ్నెంట్ నియోప్లాజం అసోసియేటెడ్ విత్ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్. ఈ కోడ్ అనే డిఫాల్ట్ కోడ్ అని. దాని తర్వాత టైప్ ఆఫ్ క్యాన్సర్ లైక్ సైట్ క్యాన్సర్ స్పెసిఫికేషన్ క్యాన్సర్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్రెస్ట్ ఇంప్లాంట్ అసోసియేటెడ్ యాంటీనియోప్లాస్టిక్ లార్జ్ సెల్ లింఫోమా, BIALCL is a type of lymphoma that develop around the breast implant. సో బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసినప్పుడు కూడా అక్కడ డెవలప్ అయ్యే కండిషన్ లింఫోమా అంటారు. సో దీనికి సపరేట్ కోడ్ ఉందండి, అది డాక్యుమెంట్ చూసి కోడ్ చేయండి. దట్ ఈజ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ లైక్ స్పెసిఫికేషన్ చూసుకొని కోడ్ చేయండి. సో ఇదండి ఇప్పటివరకు నియోప్లాజం రిలేటెడ్ కంప్లీట్ కోడింగ్ గైడ్లైన్స్ తెలుసుకున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ క్విజ్ ఆల్రెడీ. సో నిన్నటి వీడియోలో వచ్చేసి క్విజ్ అండి. పేషెంట్ హ్యావింగ్ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండ్ నో హ్యావింగ్ కరెంట్ ట్రీట్మెంట్ ఫర్ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండ్ నౌ కేమ్ ఫర్ మెటాస్టాటిస్ టు బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ హ్యావింగ్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, విచ్ కోడ్ విల్ యూ గివ్ ఫర్ లంగ్ క్యాన్సర్? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పేషెంట్కి హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంది అండ్ నో కరెంట్ ట్రీట్మెంట్. సో అండ్ పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం వచ్చాడు, ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కే అవుతుంది. సో అప్పుడు లంగ్ క్యాన్సర్కి హిస్టరీ కోడ్ ఇస్తారా, కరెంట్ కోడ్ ఇస్తారా అంటే హిస్టరీ కోడ్ ఇస్తారు. యాజ్ పర్ గైడ్లైన్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ దెర్ ఈజ్ నో కరెంట్ ఎవిడెన్స్ ఆఫ్ క్యాన్సర్, కాబట్టి హిస్టరీ కోడే ఇవ్వాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. సో మీరు చేసే కామెంట్, లైక్ కూడా మిగతా వాళ్ళు చూడడానికి యూస్ఫుల్ అవుతుందండి. సో ప్లీజ్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.